భూపాలపల్లి మున్సిపల్ సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ సిబ్బంది అక్రమంగా తమ ఇంటి తలుపులను ఎత్తుకెళ్లాలని ఇక 11వ వార్డు పెద్ద కుంటపల్లి తాండాకు చెందినటువంటి హున్సా నాయక్ ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని ఇక అతను వాపోయాడు. ఉన్నట్లుండి 20,000 ఇంటి పన్నును మున్సిపల్ సిబ్బంది అడుగుతున్నారని, మొదటి విడతగా 5,000 రూపాయల 500 రూపాయలు చెల్లించాలని బాధితులు చెప్తున్నారు. ఇక మిగతాది మరో 6 నెలల తర్వాత కట్టాలని చెప్పి ఇప్పుడు మొత్తం చెల్లించాలని హుకుం జారీ చేశారని ఆయన మండిపడ్డాడు. పెద్దగుంటపల్లి ఇక్కడికి నుంచి వచ్చి 30 సంవత్సరాలు అవుతాను. నేను రామచంద్రపూర్ నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చి ములుగు దగ్గర రామచంద్రపూర్ మా ఊరు, సొంత ఊరు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతాను. 30 సంవత్సరాల నుంచి నేను ఒక గుడిసె లెక్క కట్టుకున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, మేకలు కాసుకుంటాను, ఇట్లా బతుకుతాను. కానీ 30 సంవత్సరాల నుంచి ఏ అధికారి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా నువ్వు అది కట్టాలి ఇది కట్టాలని నాకు అనలే. అనకపోతే నేనేమనుకున్నా, వాళ్ళు ఏమైనా లోన్లు గిట్లా రాస్తారు కావచ్చు, నాకేం లేదు కదా, నాకేమైనా లోన్ గిట్లా రాస్తారు కావచ్చు అని నేను అనుకొని నేను వాళ్ళ దగ్గర పోయేటాలకు వాళ్ళు ఏం చేసారు, 20,000 రూపాయలు నువ్వు ఇంటి బిల్లు కట్టాలి అని నాకు చెప్పారు. సార్ మరి నాకు 20,000 రూపాయలు నేను ఏం పని చేసి కట్టగలుగుతాను, నా దగ్గర అయితే పైసలు ఏం లేవు కదా, నేను మేకలు కాసుకొని బతుకుతాను కదా అని నేను చెప్పేటాలకు లేదు నీ ఇంటి జప్తు చేస్తాం అని అన్నారు వాళ్ళు. అనేటాలకు ఈ ఇల్లు ఇట్లా జప్తు చేస్తారు కావచ్చు అని అనుకొని నేను భయపడి 5,500 రూపాయలు కట్టిన. 5,500 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులన్నీ కట్టాలి, ఇంకా 15,000 రూపాయలు కట్టాలి తప్పది అని అన్నాడు. సార్ మరి నేను 15,000 రూపాయలు కడతా, మరి